వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం ఇండ్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయి, అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దసరా, దివాళీ అండ్ డిసెంబర్లో కూడా కొన్ని మనకి ఇయర్ ఎండ్ కాబట్టి అలా ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, రాబోయే రోజుల్లో మరి ఈ ఇండ్ల రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? దివాళీ, దసరాకి, ఈ మంత్ ఎండ్, ఈ ఇయర్ ఎండ్‌కి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొనుగోలు చేయడానికి, ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. సో, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు గతంలో మనం చూసామంటే మన అనుభవం ఏం చెప్తుంది? పండగలు వస్తున్నాయి. ఇటు పక్కన బడ్జెట్ అచీవ్మెంట్కి, బడ్జెట్కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చికి. అదే ఎక్స్ బ్యాంకర్గా మొత్తం మన ఫైనాన్షియల్గా మనం అనలైజ్ చేస్తే ప్రతి బ్యాంకు వాళ్ళకి కూడా బడ్జెట్ ఉంటుంది. అంటే హౌసింగ్ లోన్లు ఇంత ఇవ్వాలి, ఇంత గ్రోత్ ఉండాలి అని ప్రతి బ్యాంకుకి ఉంటుంది. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి అందరికీ ఉంటుంది. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు ఇంకా కొంచెం గ్రోత్ కూడా కావాలి. బ్యాంకులు కమర్షియల్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మీకు తెలంగాణలో ఎలా రేట్లు ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయరు. వాళ్ళ బిజినెస్ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే బడ్జెట్ అచీవ్మెంట్ కావాలి. హాఫ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాఫ్ ఇయర్లో వాళ్ళు అనుకున్నంత ప్రగతి సాధించాల. సో రిమైనింగ్ హాఫ్ ఇయర్లో అంటే రాబోయే అక్టోబర్ 1 నుంచి పెట్టుకుంటే మార్చి దాకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి ఒకసారి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక హోమ్ లోన్ ఎక్స్పో పెడతారు, అర్థమైందా? ఒకసారి ఎస్బీఐ వాళ్ళు పెడతారు, ఒకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు పెడతారు. పెట్టినప్పుడు ఆ ఎస్పోలో కనుక మీరు లోన్ తీసుకుంటే వాళ్ళు ఒక 0.5% మొత్తం 30 ఇయర్స్కి 0.5% అంటే చాలా సబ్స్టాన్షియల్గా మీకు వాళ్ళు కన్సెషన్ ఇస్తారు. ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవంటారు, అర్థమైందా? ఇలాంటివి ఎన్నో రకరకాలుగా పెట్టి ఎలాగోలాగా వాళ్ళు కూడా హోమ్ లోన్స్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. హోమ్ లోన్స్ అంటే ఏంటి? అవి కొత్త ఇళ్ళకైనా ఉండొచ్చు, మళ్ళీ యూజ్డ్ హౌసెస్కైనా ఉండొచ్చు. బట్ వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేసి ఎలా అయినా బడ్జెట్ అచీవ్ అవ్వాలని వాళ్ళ ఆబ్జెక్టివ్ వాళ్ళు చూసుకుంటారు. ఇటు బిల్డర్స్ చూస్తాం మనం. బిల్డర్స్ చూస్తే మొన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హైటెక్స్లో క్రెడాయి వాళ్ళది పెద్ద మీటింగ్ జరిగింది. అవును, ఆ క్రెడాయి మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది, పాజిటివ్ సెంటిమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే, మీరు తీసుకోవాలి. మీరు రేట్లు కూడా మీరు కన్సెషన్స్లో కాస్త ఎంత వీలైతే అంత తగ్గించుకుని, మీ మార్జిన్ తగ్గించుకుని, ఆయన చెప్పిన పదాలు నేను చెప్తున్నాను, మీ మార్జిన్ తగ్గించుకుని అట్రాక్టివ్గా మన ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తీసుకురండి, అమ్మకాలు పెంచండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు బిల్డర్స్కి అటు బ్యాంకర్స్ ఇద్దరూ అదే ఆబ్జెక్టివ్ మీద పనిచేస్తారు. అమ్మకాలు పెంచడమే, కాన్ఫిడెన్స్ పెంచడమే, ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ పెంచడమే. ఇప్పుడు ఇవన్నీ కూడా కాకుండా క్రెడాయి తర్వాత మీకు తెలుసో తెలీదో వీళ్ళంతా వెళ్ళి రిప్రజెంట్ చేశారు. స్లో అయిపోతుంది ప్రాసెస్, అప్రూవల్స్ ప్రాసెస్ తొందరగా కావాలి మాకు అని చెప్తే దాని మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా మనకి 4th సిటీ ఉంది, శంషాబాద్ దగ్గర 4th సిటీ అది డెవలప్ చేయడానికి ఉంది కదా, అది పనులు స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఏమిటంటే సంకేతాలు దేనికి? ఈ రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఇక్కడున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయటమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలాగా, ఇన్వెస్టర్స్ ఎక్కువగా జనరల్గా వేరే రాష్ట్రాల నుంచే వస్తారు, మనకి బాంబే నుంచి, ఢిల్లీ నుంచే ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేలాగా, కాన్ఫిడెన్స్ పెంచేలాగా మెజర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ డెఫినెట్గా బాగుంటుంది, ఓకే, ఇన్ మై ఒపీనియన్. రైట్. సెకండ్ థింగ్, రేట్లు కొంత సరళీకృతం అవుతాయి. ఎందుకని? జిఎస్టీ రేటు తగ్గించారు కదా, చూసే ఉంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా రేట్లు కూడా కొంత తగ్గుతాయి. కొంత ఎంత తగ్గుతాయి అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ వాళ్ళు 5% బెనిఫిట్ వస్తే 3% ఇస్తారా, 5% పాస్ ఆన్ చేస్తారా, ఏం చేస్తారో బిల్డర్స్ అంటే మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ రేట్లు కూడా కొంచెం తగ్గుతాయి. కాబట్టి ఇటు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుముఖంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ దృష్టి కూడా రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. కాబట్టి కొంత స్ట్రీమ్ లైన్ అయిపోయింది తెలంగాణ. పర్టికులర్లీ మనం హైదరాబాద్ గురించి చెప్పుకుంటే చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ఈ హైడ్రా గొడవలు ఇప్పుడు ఏమైనా వింటున్నారా? పెద్దగా గతంలో మనం అనుకున్నాం ఏ ఆదివారం వచ్చినా సరే హైడ్రా ఏం చేస్తుందో, శనివారం వస్తే హైడ్రా ఏం చేస్తుందో భయపడ్డ రోజులు ఉన్నాయా? ఇప్పుడు లేవు, భయపట్టాలి ఇప్పుడు. సో అయినా ప్రజావాణిలో వాడికి వస్తున్న కంప్లైంట్లు వాళ్ళు పరిశీలించి ఏదో ఒకటి అరా ఇక్కడ ఏమి ఉన్నాయో అవి చేస్తున్నారు తప్పితే పెద్దగా బై అండ్ లార్జ్ ఇదివరకట్లాగా లేవు. కొరడా లేదు, హైడ్రా కొరడా.
కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు సామాన్య మానవుడికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అంటే వాడికి ఇప్పుడు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ తెలంగాణ ఇది హ్యాపెనింగ్ ప్లేస్ అని, ఇక్కడ యూనికార్న్స్ ఎన్నో వస్తున్నాయి, స్టార్టప్స్ ఎన్నో వస్తున్నాయి, ఏఐసిటీ రాబోతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్తుంటా, తెలంగాణకి మనకి ఉన్నటువంటిది పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే దేవుడు ఇచ్చిన వరం ప్రకృతి. మీకు ఏమైనా పెద్ద తుఫాన్లు వచ్చాయా, కొట్టుకుపోయాయా, వరదలు వచ్చాయా? ఎక్సెప్ట్ దట్ కామారెడ్డి దగ్గర అది కాస్త బ్రిడ్జ్ ఇది కాస్త పెద్ద నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, చాలా తక్కువలో జరిగింది, ఒక బ్రీచ్ అయింది అంతే. తప్పితే తెలంగాణకి ఎప్పుడు కూడా మనకు అది ఉన్న బ్లెస్సింగ్ ఏంట్రా అంటే అట్లాంటి నేచర్లో కెలామిటీస్ ఏవి కూడా మనకు రావు. అటు చూడండి హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ కూడా చాలా కొట్టుకుపోయింది, చాలా నష్టపోయింది. అటు ఆంధ్ర అయితే చెప్పక్కర్లా, ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్ర ఎంత ఎంత దెబ్బతింది, కేరళ అంతే. సో ఈ ఆ విధమైనటువంటి థ్రెట్ లేనటువంటి ప్లేస్. అండ్ ఇక్కడ మీరు ఉన్న కల్చర్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది అనుకుంటా. కల్చర్ కూడా మనకి అందరినీ కలుపుకులుగా పడిపోతుంటాం. కాస్మోపాలిటన్ కల్చరు, ఇక్కడ అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలిగినటువంటి ప్లేస్. మీరు ఒక ప్లేస్ వేరే ఏ ప్లేస్లో కూడా ఇంత కల్చరల్ డైవర్సిటీ ఉండదు. తెలంగాణలో ఉన్నంత కల్చరల్, హైదరాబాద్లో ఉన్నంత కల్చరల్ డైవర్సిటీ బెంగాలీస్ కావాలా, మలయాళీస్ కావాలా, ఆంధ్రాస్ కావాలా, నార్త్ ఇండియన్స్ కావాలా, బీహారీస్ కావాలా, ఎవరు కావాలి, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి ఫుడ్ జాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అండ్ అఫోర్డబిలిటీ ఉంది. మిగతా సిటీస్తో పోలిస్తే, మెగా మెట్రో సిటీస్తో పోలిస్తే హైదరాబాదు ఈ స్టిల్ అఫోర్డబుల్. ఒప్పుకుంటారా? అటు కావాలంటే ఉప్పల్ దగ్గరికి వెళ్తే 10,000 15,000 మనకి 2 bedroom వస్తుంది, ఎల్బీ నగర్ దగ్గర వస్తుంది, హైదరాబాద్ దగ్గర వస్తుంది. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్ బతకడానికి. మియాపూర్లో ఉన్నాయి, మియాపూర్ దాటిన తర్వాత పటాచేరి దగ్గర ఉన్నాయి, 15,000కి 2 bedroom ఫ్లాట్ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? పెళ్ళైన వాళ్ళు అయితే 15,000, పెళ్లి కాని వాళ్ళు అయితే 2-3 షేర్ చేసుకుంటే 5,000గా, బ్యాచిలర్స్కి 5,000 కదా. సో అందువల్ల ఫర్ లైవ్లీహుడ్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్లస్ ఇలాంటి మనకు అన్నీ కూడా వితిన్ రీచ్ ఉండటం వల్ల ఖచ్చితంగా హైదరాబాదు ఈసారి కూడా గత ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఎక్కువగా సేల్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇది కాక ఎన్ఆర్ఐ పిల్లలు ఎప్పుడు వస్తారు? డిసెంబర్లో ఎక్కువగా వస్తారు. వాళ్ళకి అక్కడ లాంగ్ హాలిడేస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చూసి వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకుంటుంటారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్, నా ఉద్దేశంలో సెకండ్ హాఫ్ బాగుంటుంది. అరౌండ్ 30 మినిమం, ఇదివరకు 40% ఉండేది ఎన్ఆర్ఐ సేల్స్, ఇప్పుడు 30% అయితే ఎన్ఆర్ఐ సేల్స్ కూడా ఈ విధంగా యాడ్ అవుతాయి సెకండ్ హాఫ్లో. కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. బై 31st March మనకి ఫిగర్స్ బాగుండడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.